దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం పేర్కొన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ప్రజలకు రక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధికి నాంది పలుకుతుందని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆసుపత్రిలోని పోలీస్ హెల్త్ అవుట్ పోస్ట్, సదరం క్యాంప్లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ప్రజలకు రక్షణ ఉంటుందో అక్కడ అభివృద్ధికి నాంది పలుకుతుందని పోచారం అన్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందో అక్కడ అభివృద్ధి జరగదని అన్నారు. పోలీస్ స్టేషన్ కాని, పోలీసు వ్యవస్థ కాని ప్రజలలో ఒక భరోసా అని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర, పోలీస్ భవనాలు ప్రశాంత వాతావరణంలో ఉంటే ప్రజలకు ప్రశాంతంగా కలిసే అవకాశాలుంటాయన్నారు. పోలీసు వ్యవస్థ ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. 2024-2025లో కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో 50 మంది ప్రాణాలు కాపాడామని అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ సామరస్యం ఉంటుందో, ఎక్కడైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కలుగుతుందో అది తానంతట తానే అభివృద్ధికి నాంది పలుకుతుంది. అక్కడ అనవసర కొట్లాటలు అవుతాయి, పోలీస్ కేసులు అవుతాయి, జైలుకు పోతాం. ఈ అల్లలు ఎందుకని కొంతమంది భయపడి కూడా అభివృద్ధికి చేయాలనే మనసులో ఉన్న వారు మనకు దూరం అవుతారు. పోలీస్ స్టేషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజల్లో ఒక భరోసా. ఆ పోలీసులు ఒక ప్రశాంతమైన ప్లేస్లో పనిచేసేసి ప్రజల ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. ఇప్పుడున్న ప్లేస్లో కొంచెం ఇరుగ్గా ఉండేది, పబ్లిక్ కూడా అప్పుడు చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు నూతన భవనంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సపరేట్ అంత ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో పబ్లిక్ అతను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కూడా వాళ్ళ సమస్యలతో ఆఫీసర్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పోలీస్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుందో ఆ ప్రాంతం కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ మరొక విషయం, 2024తో పోల్చుకుంటే 2025లో మన కామారెడ్డి జిల్లాలో 50 మంది ప్రాణాలు మనం కాపాడగలిగాం రోడ్ యాక్సిడెంట్లో పోకుండా. అండ్